టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మకు రీసెంట్గా సర్జరీ జరగడంతో న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. మొదటి 3 టీ20లకు తిలక్ వర్మ అందుబాటులో ఉండడాన్ని ప్రకటించిన బీసీసీఐ గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధిస్తేనే మిగతా 2 మ్యాచ్లకు తిలక్ బరిలోకి దిగుతాడని క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు తిలక్ వర్మకు రీప్లేస్మెంట్గా ఏ ఆటగాడిని ఇప్పటి వరకు బీసీసీఐ ప్రకటించలేదు. దాంతో అతని స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందా అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ రూపంలో సెలెక్టర్స్ ముందు 4 ఆప్షన్స్ ఉన్నాయి. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఈ విషయంపై స్పందించాడు. అతనేం చెప్పాడంటే, టీమిండియాకు 3 లేదా 4 స్థానంలో ఆడగలిగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అవసరం ఉంది, అంతేకాని మరో ఓపెనర్ అవసరం లేదు. భారత జట్టుకు ఓ కొత్త ఆటగాడు కావాలి, అది శుభ్మన్ గిల్ అయితే కాదు. అతని అవసరం జట్టుకు లేదు. యశస్వి జైస్వాల్ కూడా వద్దు, ఎందుకంటే అతడు కూడా ఓపెనింగ్ బ్యాటరే కాబట్టి. ప్రస్తుతం టీమిండియాకు తిలక్ వర్మలాగా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల బ్యాటర్ కావాలి. అతను బౌలింగ్ కూడా చేయగలిగితే మరింత మంచిది. ప్రస్తుతం అలాంటి ఆటగాళ్లు ఎవ్వరూ అందుబాటులో లేకపోయినప్పటికీ టీమిండియా ముందున్న ఏకైక ఆప్షన్ శ్రేయస్ అయ్యర్. అతన్ని నేరుగా ఎంపిక చేయాలి. ఇప్పటికే అతను అద్భుతంగా ఆడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ రాణించాడు. ఆసియా కప్లోనే అయ్యర్కు అవకాశం ఇవ్వకుండా పెద్ద మిస్టేక్ చేశారు. కానీ ఇప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా ఆడించే అవకాశం ఉంది. ఒక సీనియర్ బ్యాటర్గా, అలాగే ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాడిగా అయ్యర్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నా ఓటైతే శ్రేయస్ అయ్యర్కే. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ వద్దనుకుంటే మాత్రం రియాన్ పరాగ్ను తీసుకోవాలి. ఎందుకంటే అతను ముందుగా టీమిండియా టీ20 ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు. అంతేకాకుండా కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేయగలడు. కాబట్టి ఆల్రౌండర్ కావాలనుకుంటే మాత్రం రియాన్ పరాగ్ మంచి ఆప్షన్. కానీ నా ఫస్ట్ చాయిస్ మాత్రం శ్రేయస్ అయ్యరే. ఇక జితేష్ శర్మ కూడా అవసరం లేదు. ఎందుకంటే టీమిండియాకు కావాల్సింది మిడిల్ ఆర్డర్ బ్యాటర్, కానీ జితేష్ శర్మ వికెట్ కీపర్. ఇప్పటికే జట్టులో 2 వికెట్ కీపర్స్ ఉన్నారు, కాబట్టి 3వ వికెట్ కీపర్ అవసరం లేదు. నేనైతే శ్రేయస్ అయ్యర్ను తీసుకోవడం బెస్ట్ చాయిస్ అంటూ బీసీసీఐకి సూచించాడు.